నమస్తే, నేను ప్రియాంకరం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఏదో ఒక కామెంట్స్ చేసి వెళ్తారు, అది 1 వీక్ స్టఫ్ అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ డైరెక్ట్గా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పెషల్ ఫ్లైట్, దానికి తోడు హెలికాప్టర్. లోకేష్ గారికి స్పెషల్ ఫ్లైట్, హెలికాప్టర్. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ ఫ్లైట్, హెలికాప్టర్. ప్రజాధనాన్ని వీళ్ళు ముగ్గురు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు వారి జలసాలు విలాసాల కోసం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట. మరి నిజంగానే వాళ్ళ విలాసాలు జలసాల కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా? ముఖ్యంగా లోకేష్ గారి గురించి ఒక మాట మాట్లాడుతూ, ఒక రోజు హైదరాబాద్లో ఉంటారు, మార్నింగ్, మధ్యాహ్నం లంచ్కి, డిన్నర్కి ఏపీకి వస్తారు, ఈ విధంగా చెప్పారు. దీంతో పాటు మ్యాచ్ గురించి కూడా ఆయన కొలంబో స్పెషల్ ఫ్లైట్, హెలికాప్టర్ యూస్ చేసుకుని కొలంబో వెళ్ళి మ్యాచ్ చూసి మళ్ళీ నైట్కి డిన్నర్ టైంకి ఇంటికి వచ్చేసారు. ఏ టీవీలో చూడలేకపోతున్నారా? నేను కూడా టీవీలోనే చూశాను అని. మరి తెలుసుకుందాం, నిజంగా వీళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో లేదో. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు ఇప్పటి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లోకేష్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురికి 3 స్పెషల్ ఫ్లైట్లు, ముగ్గురికి 3 స్పెషల్ హెలికాప్టర్లు, వీటిల్లోనే తిరుగుతున్నారు. అసలు ఎందుకు మీరు వెళ్ళటం, ఎందుకు ఇంట్లో టీవీలో కూర్చొని చూడొచ్చు కదా అని అంటున్నారు. ఆయన కూడా టీవీలోనే చూసాడంట. నేను టీవీలో చూసాను, మీరు ఎందుకు కొలంబో వెళ్ళి గ్రౌండ్ లో చూడాల్సిన అవసరం ఏముంది అని. అంటే నేను టీవీలో చూసాను కాబట్టి మీరు కూడా చూడాలనా? కాదు, నాకేమర్థం ఏంటంటే అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముంది, నేను టీవీలో అసెంబ్లీ చూస్తున్నాను కదా అని. బహుశా ఆయన ఆధ్వర్యంలో ఆ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడారేమో. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావట్లా, అసెంబ్లీకి రాకుండా ఆయన బెంగళూరులో ఉంటున్నారు. బుధవారాలు, మంగళవారం మధ్యాహ్నానికి వస్తారు, బుధవారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు. అంటే ఒక 24 hours ఉంటారు ఆయన వారానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా లేదు, ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని అంటున్నాడు. సరే, అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు, టీవీ పెట్టుకుని ఎక్కడి నుంచైనా చూస్తే సరిపోద్దని చెప్తున్నారుగా. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయనకు పదవినిస్తే ఆయన తాడేపల్లిలో కట్టుకున్నటువంటి ఇంటిలో నుంచి బయటికి రాకుండానే పరిపాలన సాగించాడు. సో కాబట్టి ఇంట్లో నుంచి మాట్లాడినా కానీ ప్రజలు మీరు చూసుకోండి టీవీలో, నేను వచ్చినా అదే రాకపోయినా అదే అని చెప్పి అంటున్నారు. మరి సిద్ధం సభలు మేమంతా సిద్ధం, ఈ సినిమా ఈ ఎందుకు పెట్టాడు? టీవీలో నుంచి ప్రచారం చేసినట్టయితే సరిపోయిందిగా, అంతే కదా. ఎలక్షన్ ముందు సిద్ధం సభలు మేమంతా సిద్ధం అంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టేసి, ఇటు చూసిన 360 degrees యాంగిల్లో పోస్టర్లు పెట్టేసి, పెద్ద మీటింగ్లు పెట్టేసి, పెద్ద డయాస్ ఏర్పాటు చేసి, ఈ ధర నుంచి ఆ ధరకి క్యాట్ వాక్ లాగా చేసేసుకొని ప్రచారం చేశారు కదా. మరి ఎందుకు వెళ్ళారు క్షేత్రస్థాయిలోకి? టీవీలో చెప్పచ్చుగా అయినా, లేదంటే అదే డయాస్ టీవీలో ఏర్పాటు చేసుకుని ఇంట్లో ఇక్కడి నుంచి చెప్పొచ్చుగా. నేను టీవీలో చూశాను కాబట్టి నువ్వు కూడా టీవీలో చూడు, కొలంబో ఎందుకు వెళ్ళావు అంటాడు. టీవీలో చూసి సరిపోద్ది కదా అని. సో అసెంబ్లీ రోజు టీవీలో చూస్తున్నారు కాబట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైనా చేశారేమో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలో అనిపిస్తుంది. సరే, ఇక హెలికాప్టర్ల గురించి, విమానాల గురించి మాట్లాడారు. ఈ హెలికాప్టర్ విమానాల గురించి నేను గతంలో చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను. 2024 ఎన్నికల ముందు మాట్లాడాను, 2024 ఎన్నికల తర్వాత కూడా మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు హెలికాప్టర్ని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకు కూడా వాడేటువంటి పద్ధతిని, అలాంటి దృశ్యాన్ని చూపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి నుంచి అమరావతిలో ఉండేటువంటి ఆ అమరావతి రాజధాని ఏరియాకి రావడానికి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి ఆయన హెలికాప్టర్ వేసుకుని వచ్చారు. తాడేపల్లి ఆయన హౌస్ ఇంటి దగ్గర నుంచి అక్కడ ల్యాండ్ ఉండే కోర్ క్యాపిటల్ ఉండేటువంటి ఏరియాకి హెలికాప్టర్లో వచ్చారు. పట్టుమని 3-4 కిలోమీటర్లు ఉండదు, హెలికాప్టర్లో వచ్చారు. ఎవరన్నా వస్తారా? 2-3 కిలోమీటర్లు హెలికాప్టర్లు ఎవరన్నా వస్తారా? తాడేపల్లి నుంచి తెనాలి 26 కిలోమీటర్లే ఉంటుంది, 30 కిలోమీటర్లు సరౌండ్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. అక్కడికి హెలికాప్టర్లు వెళ్ళారు. అది ల్యాండ్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ ల్యాండ్ అయ్యేదానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో ఆ టైంలో కార్లు వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకోటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు
హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు కింద చెట్లు కొట్టించేవాళ్ళు. ఉమ్. ఆయన హెలికాప్టర్లో వెళ్ళేవాళ్ళు. సపోజ్ తాడేపల్లి నుంచి రాజమండ్రి వెళ్తున్నారు అనుకోండి, ఈ తాడేపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి మార్గంలో కింద చెట్లు ఏవైతే ఉండే ఆ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు. అది మరి ఎందుకు కొట్టేసేవాళ్ళో తెలియదు. ఆయన చెప్తే కొట్టేశారా లేకపోతే అధికారులు చేసిన పైన తెలియదు. ఇంకా ఆయన ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఏదైతే కార్యక్రమానికి వెళ్ళాలనుకుంటే అటు ఇటు మొత్తం ఇవి కట్టేవాళ్ళు, ఏది కనిపించుకున్నా అటు ఇటు డేరాలు కట్టేవాళ్ళు. ఆ డేరాల మధ్యలో నుంచి వెళ్ళేవాళ్ళు. మరి దీనికి ఏమంటారు? నేననేది జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు కదా ప్రజాధనం. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు వాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడినా, లేకపోతే లోకేష్ గారు వాడినా అది ప్రజాధనం. ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడు ఉపయోగించుకోవాలి. అసలు ఉపయోగించుకోవడానికి లేదని చెప్పి మనం అంటలేదు. మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా వాడుతున్నారు అందరూ. యాక్చువల్గా నాకు తెలిసినటువంటి నేను జర్నలిజం ప్రారంభించినప్పుడు ఎప్పుడో ఎమర్జెన్సీ అప్పుడే హెలికాప్టర్లు వాడేవాళ్ళు ముఖ్యమంత్రులు. మిగతా అంతా ట్రైన్లో వచ్చేవాళ్ళు ఫస్ట్ క్లాస్. ఇప్పుడు అసలు ఫస్ట్ క్లాస్ ట్రైనే వాడేవాళ్ళు లేరు పొలిటీషియన్స్. ఇవాళ మంత్రులు కూడా హెలికాప్టర్లు వెళ్ళిపోతున్నారు. సరే, మారుతున్న కాలానికి అనుగుణంగా వాడుతున్నారు అనుకుందాం. 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడతారా? మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు వాడలేదు? ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు వాడుకోవచ్చుగా. టీవీ ఇంట్లో చూడాల్సిన అవసరం ఏముంది? కొలంబోకి ప్రత్యేక విమానంలో ఆయన కూడా వెళ్ళొచ్చుగా. ఏడు నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళారు కదా ప్రజాధనంతో. వెళ్ళారా లేదా? అక్కడ మళ్ళీ సెక్యూరిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారా లేదా? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా లేదా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలింగ్ కను కౌంటింగ్ మధ్యలో మీరు లండన్ వెళ్ళారు కదా, ప్రత్యేక విమానంలో వెళ్ళారు కదా. ఆ ఖర్చు ఎవరు పెట్టారు? మీరు పెట్టారా? మీ సొంతం పెట్టారా? మరి ప్రజాధనం కదా. ఎట్లా లెక్కేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా లేదంటే వీళ్ళున్నా కాకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువ అంతే. ఇప్పుడు మన ప్రజాధనం అంటే ప్రజలకు సంబంధించిన సంపద కానీ లేదంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులను కానీ వాటిని రక్షించడానికి వాళ్ళు ప్రజాసేవకులు వాళ్ళు. కానీ ఆ విధంగా విచ్చలవిడిగా వాడకూడదు ఎవరైనా సరే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు, మంచిదే, చెప్పాల్సిందే. కానీ చెప్పే ముందు ఆయన ఏం చేశాడు అనేది అందరికీ తెలుస్తుంది కదా ప్రజలకి. కానీ ఆయన ఏం చేశారు? 2019 దాకా ఎక్కడున్నారు? 2019 దాకా 2014 నుంచి 2019 వరకు ఎక్కడున్నారు? హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ ముందు వెళ్ళారు పాదయాత్ర. 2024లో ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత మీరు ఎందుకు తాడేపల్లిలో లేకుండా మీరు బెంగళూరు ఎందుకు వెళ్ళినట్టు? మీరు బెంగళూరులో వెళ్లకుండా మీరు తాడేపల్లిలో ఉంటూ మీరు కనుక లోకేష్ గారిని ప్రశ్నించినట్టయితే మీరు హైదరాబాదు ఒకరోజు హైదరాబాదు ఒకరోజు ఉండవల్లిలో ఉంటున్నారని చెప్పి ప్రశ్నిస్తే అప్పుడు ప్రజలు వింటారు. అలాగే పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే ప్రజలు వింటారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ప్రజలు వింటారు. అధికారం ఉంటేనేమో ఆంధ్రప్రదేశ్, అధికారం లేకపోతే హైదరాబాదు, బెంగళూరా? ఎవరికైనా నేననేది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం. అది ఆ రాష్ట్రాన్ని రాష్ట్రం కింద చూడలేదు. రాష్ట్రాన్ని రాష్ట్రం కింద చూసి ఆ రాష్ట్రంలో కంపెనీలు కనీసం నిన్నగా మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నారు, మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మీరు ఎందుకు భారతీయ సిమెంట్ని హైదరాబాద్ నుంచి హెడ్ క్వార్టర్స్ని మీరు ఎందుకు తీసుకురావట్లేదు ఆంధ్రప్రదేశ్కి అని అడిగారు. అలాగే హెరిటేజ్ని మీరు ఎందుకు తీసుకురావట్లేదు అని అడిగారు ఆయన. ఇప్పుడు అన్ని కంపెనీలు రమ్మంటున్నారు, బాగానే ఉంది, మరి మీరు ఎందుకు రావట్లేదు అని అడిగారు. మనం దాన్ని కాదనలేంగా. సో ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఇది నా రాష్ట్రం, నేను బాగు చేసుకోవాలి అనేటువంటి ఫీలింగ్ చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుంది ఇప్పుడు. కానీ గెలిస్తేనే నా రాష్ట్రం, ఓడిస్తే నా రాష్ట్రం కాదని చెప్పేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు చేసినప్పుడు ఇంకొక 10 ప్రశ్నలు వస్తాయి కదా, మొన్నటిదాకా మీరు చేసిందని. ఇప్పుడు ఆయన వ్యాఖ్యానించిన దాంట్లో తప్పులేదు, నేనే తప్పట్టులా. మీరేం చేస్తారు? పోనీ ఇక నుంచి రాబోయే రోజులైనా మీరేమన్నా చేయకుండా ఉంటారా? మీరు ఉంటారా? తాడేపల్లిలో ఉంటారా? పోనీ చెప్పండి. తాడేపల్లిలో ఉండి మీరు ప్రశ్నిస్తారా? ఒకరోజు 24 గంటలు, వారానికి 24 గంటలు ఉండి మీరు మిగతా రోజులంతా మీరు బెంగళూరులో ఉంటా, ఇక్కడికి వచ్చి ఆ 24 గంటల్లో ప్రెస్ మీట్ పెట్టేసి 3 గంటలు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవటం కాదు కదా. బాధ్యత ఉంది కదా. విపక్ష నాయకుడిగా 39% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడిగా మీరు తాడేపల్లిలో ఉండాలి కదా. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్న ఆయన కలవడం ఇప్పుడు కూడా కష్టం అవుతుందన్న అధికారంలో ఉన్నప్పుడు కదా అని చెప్పి అంటున్నారు. మరి ఏ రాజకీయం చేస్తున్నారు మీరు? రాష్ట్రం పట్ల మీకేమి అంకిత భావం ఉంది? రాష్ట్రం పట్ల మీకేమి ప్రేమ ఉంది? అక్కడ సంపాదించిన డబ్బులు బెంగళూరులోనూ హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతుంటారు, అక్కడేమో ట్యాక్సులు వసూలు చేస్తుంటారు.
అక్కడ వచ్చినటువంటి కరప్షన్ డబ్బో లేకపోతే ఇంకో రకంగా సంపాదించిందని మీరు విదేశాలకు లేకపోతే హైదరాబాద్కో బెంగళూరుకో తలదిస్తుంటారు. ఆ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి? జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలో నేను తప్పు పట్టడంలా, కాకపోతే మీరు చేసింది ఏంది? మీరు కానీ కరెక్ట్ చేసినట్టయితే వీళ్ళని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అయితే ఈయన లోకేష్ గారు నాకు తెలిసినంత వరకు ఆయన సొంత డబ్బుతో వెళ్ళారు. ఆయన ట్వీట్ కూడా చేశారు, నా సొంత డబ్బుతో నేను వెళ్ళాను, నా సొంత ఫ్లైట్ నేను పెట్టుకున్నాను, నా సొంత డబ్బులు అవి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదా నా సొంత డబ్బులు అని? చెప్పమనండి, ఇప్పుడు లెక్క తీస్తారు. ఇప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నా సొంత డబ్బే పెట్టుకున్నానని చెప్పి చెప్పమనండి, లెక్క తీస్తారు. రైట్. సొంత ఫ్లైట్లో పెట్టుకొని తిరుగుతుంటే అబ్జెక్షన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. రైట్. వాళ్ళ సొంత డబ్బు పెట్టుకుంటే ఇబ్బంది ఏముంది? గవర్నమెంట్ డబ్బు ప్రజల సొమ్ము పెడితేనే మనం అబ్జెక్షన్ చేయాలి. సో కొలంబో వెళ్ళని ఇంకొక చోటుకి వెళ్ళని సొంత డబ్బుతోటి వెళ్తే ప్రజలకు వచ్చే నష్టం ఏం లేదుగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.